నేను చిత్తానుగుణంగా నేను తెలియగలను మీకు ఆశీర్వదించండి. ఇందులో అనేక రోజులుగా దీవించి ఆయన వారిని బలపరచండి. మీ సమయంలో నేను మీకు పనుల మీద వారి మీద ఉంచుకుని తొమ్మిది జరగబోయే స్థుతి ఆరాధన మీరు వినండి. మీరు మా మధ్య నుండి నడిపించండి. మీకు కా మీద ఎవరిని గురించి నడిపించండి. ఏది ఎక్కువ చేయగలను నేను ఈ చర్చిని మీరు బలపరిచింది. పాస్టర్ వారిని వాడుకున్నాను. నేను సేవకు ఎందరో వచ్చేలాగా వారి మార్గాలు విజయం వారి మీద నుంచి నడిపించండి. దాంతో నేను తప్పుడు మార్గాలు వెళ్తుంటున్నారా నేను బలపరిచింది. నేను మీరున్నారో మీ నమ్మకం ఉంది. మీ నమ్మకం మీద వారు వచ్చేలాగా తీర్చారు. పాపంలో కనుక వెళ్తూ ఉంటున్నారా, చెడు మార్గానికి వెళ్తూ ఉంటున్నారా, నేను అవి వారు బలపరిచింది. నేను ఇంకా ఎక్కువ మంది రావట్లేదు. ఏమనిస్తున్నాను వారు వచ్చేలాగా బలపరిచింది. చేతవైపు కోరికలు మీ చేతులకు అప్పగించుకొని వస్తున్నాను. ఇలాగా చర్చికి నేను అవసరాలు ఉంటున్నారు. తండ్రి టాయిలెట్స్, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ నేను తండ్రి మీరు అనుగ్రహించండి. మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాను. అట్లాగా తండ్రి అనుగ్రహించి ఈ చర్చిని నేను బలపరచండి. ఎందరో యవనస్తులు అమ్మాయిలు వస్తారని తండ్రి మీరు నడిపించండి. నేను మీకు కొనం వారిని కొనం మీద వారిని నుంచి నడిపించండి. చర్చిని వాడుకుంటారని నమ్ముతున్నాను. అట్లాగా వాడుకోమని వేసిపేట అడుగు చూస్తున్నాను. తండ్రి మీకు వందనాలు 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 తండ్రి. ఈ ఉదయకాలం మీరు ప్రేమించి ఇచ్చిన జీవం కొరకు వందనాలు తండ్రి. ప్రభువైన యేసు నీవే ఉదయకాలం మాతో మాట్లాడదు. మమ్మల్ని మరుగుచే నన్ను బలపరచు. యేసు నామములో ప్రభా మాకు కావాల్సిన అవసరం తీర్చండి. కాంపౌండ్ కట్టించండి. రేషన్ బాత్రూమ్లు కట్టించండి. ఆయన బాప్టిజం తోటి సెలవును కట్టించు. ఆయన కిచెన్ కట్టించు తండ్రి. ఇదిగో యవనస్తులు ఇప్పుడు మంది రావాల్సింది రాలేదు ప్రభా. త్వరపెట్టుము, ఆయత్తపరచుము తండ్రి. ఈ వాక్యంతో మాట్లాడదు. యేసు నామములో ప్రార్థించి పొంది వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనము. ఒకని మనుషునికి ఇంటివారే అతనికి శత్రువులు. తండ్రి నైనను తల్లి నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించువాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకొను. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. దేవుడు మాటలు దీవించును గాక. ప్రియులారా, దేవుడు మనిషిని అందరూ ప్రేమించాలని ఆశపడుతున్నారు. మనుషులను ప్రేమిస్తూ ఎవరైతే ప్రేమిస్తారో వారి చేతని తృణీకరించబడుతూ, వారి చేతని అవమానించబడుతూ, వారి ప్రేమ దక్కనందువలన పాయసం తాగి చనిపోతున్నారు, ఉరి వేసుకొని చనిపోతున్నారు, కాల్చుకొని చనిపోతున్నారు, లారీ కింద పడి చనిపోతున్నారు, బావిలతో చనిపోతున్నారు, డ్యాములతో చనిపోతున్నారు. మనుషులు ఒక మనిషిని ప్రేమించి తన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
నాకు పాత్రుడు కాడు, వాడు నా కుమారుడు, నా కుమార్తె కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. వీళ్ళరా దేవుని ఈ లోకంలో ప్రేమించడం కంటే దేవునికి గొప్పగా ఇచ్చేది ఏది లేదు. ఒక మనిషి దేవుడిని ప్రేమిస్తే అదే దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు, ఆనందిస్తూ ఉంటాడు. తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. ఎవరికంటే ఎక్కువగా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు దేవుడు. ఏమాత్రము దేవుని ఇష్టపడటం లేదు. నువ్వు నాకంటే ఈ లోకంలో ఎవరిని ఎక్కువగా ప్రేమించడానికి లేదు. ఎవరిని ప్రేమించడానికి ఎక్కువగా ఇష్టం లేదు దేవునికి. కుమారునైనా కుమారునైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, నావాడు కాదు, నా కుమారుడు కాదు, నా కుమార్తె కాదు, నేను వారికి తండ్రిని కాదు, వాడు నాకు కుమార్తె కాదు, ఆమె నాకు కుమార్తె కాదు. He is not my son, he is not my daughter. I am not his father. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు కానే కాదు. మనుషు చేసే పెద్ద తప్పేం ఏంటంటే సినిమాలు చూస్తూ సినిమాను అలవాటు చేసుకుంటూ మనుషుని కంటే దేవుని కంటే మనుషుని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని తక్కువగా చేస్తున్నారు. దేవుని అవమానిస్తున్నారు, దేవుని తృణీకరిస్తున్నారు. ఎన్నో తరాలుగా దేవుడేమో మానవుని చేత ప్రేమించబడాలని ఇష్టపడుతున్నాడు. అయితే అలాగా ప్రేమించిన వారిలో అబ్రహాము మొదటివాడు. తన వారిని విడిచిపెట్టాడు, లోతులను పొమ్మన్నాడు. సొంత ఊరిని విడిచిపెట్టాడు, కానాను దేశానికి వెళ్ళు, పాలు తేనెలు దేశం అంటే అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. భక్తులు దేవుని ప్రేమించిన వారు దేవుడు వారిని కూడా ప్రేమించి గొప్పవారిగా చేశాడు. ఎవరైతే దేవుని ప్రేమించారో వారు గొప్పగా దీవించబడ్డారు. ఎవరైతే దేవుని తృణీకరించారో వారు బహు అధస్థితంలోకి వెళ్ళిపోయారు. సౌలు మహారాజు దేవుని ప్రేమించుకుండగా ఆ కాలంలో యాజకులు మాత్రమే బలి అర్పించాలి. ఫిలిస్తీయులు యుద్ధం చేస్తున్నారు, ఫిలిస్తీయులు తరుముతున్నారు, ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీదికి దండెత్తి చంపడానికి వస్తున్నారని సమూయేలు ప్రవక్త ఆలస్యం వస్తే యాజకులు బలి చేయాల్సిన బలిని ఈ సౌలు మహారాజు ఇచ్చి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటాడు. దేవుని ప్రేమించాలి, దేవుని మహిమపరచాలి. ప్రియులారా, దేవుని మహిమపరచాలి. చాలా మంది కొంతమంది అనుకుంటుంటారు, దేవునికి నేను చాలా ఇస్తున్నాను, డబ్బులు ఇస్తున్నాను, ఆస్తి ఇస్తున్నాను, అంతస్తు ఇస్తున్నాను, దేవుని కొరకు మీటింగ్లో పెట్టినప్పుడు ఖర్చులు చేస్తున్నాను, చాలా లక్షలు ఖర్చు పెడుతున్నాను అనుకుంటారు. కానీ దేవుని సన్నిధికి రారు, దేవునితో ఉండరు, దేవునితో గడపరు, దేవునికి ఇవ్వవలసినంత సమయం దేవునికి ఇవ్వరు. దేవుడు ఏమన్నాడంటే, నీవు కావాలి, నీవు నాకు కావాలి, నా సన్నిధిలోకి ఉండాలి, నీవు నా సన్నిధిలో ఉండి నా పని చేయాలి.
సేవ అంటే ఎలాగైపోయిందంటే, సేవ అంటే దేవుని సేవకుడు మాత్రమే సేవ చేస్తారు అనుకుంటున్నారు. హలో, దేవుని సేవకుడు మాత్రమే సేవ చేస్తారు అనుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా దేవుని పని అయితే చేయాలి, దేవుని మహిమపరచాలి, దేవుని ప్రకటించాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, రక్షించబడిన నీవు, యేసుని తెలుసుకున్న నీవు, నేను అందరము యేసుని ప్రకటించాలి, యేసు కొరకు జీవించాలి. సేవకుడు మాత్రమే కాదు. యేసు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టలేదా? యేసు ప్రభు నీవు రక్షించలేదా? యేసు ప్రభు నీ కొరకు మరణం పొందలేదా? యేసు నీ కొరకు అవమానము పొందలేదా? దేవుని సేవకుడి కొరకు మాత్రమే పొందేడా అవమానం? దేవుని సేవకుడి కొరకు మాత్రమే సెలవులో ప్రాణం పెట్టాడా? లేదు. మరి ఎందుకు దేవుని సేవకుడే పని చేయాలి, దేవుడి పని దేవుని సేవకుడే చేయాలి అన్నట్టుగా నీవు ఎందుకు ఉంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, దేవుడు నీ కొరకు కూడా ప్రాణం పెట్టాడు, నీ కొరకు కూడా దేవుడు అవమానించబడ్డాడు, నీ కొరకు కూడా సెలవులో రక్తము చిందించాడు. మరి నీవెందుకు దేవుని కొరకు జీవించడం లేదు? దేవుని అధికంగా నీవెందుకు ప్రేమించడం లేదు? దేవుడిని నీవు ప్రేమించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు తను ప్రేమించాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, చూడండి, లోకాసువార్త 7వ అధ్యాయము, లోకాసువార్త 7వ అధ్యాయం 42వ వచనం. 7:42. లోకాసువార్త 7వ అధ్యాయము 42వ వచనం. అప్పుడు అప్పు తీర్చుటకు వారితో ఏమీ లేకపోయిన కనుక వారి ఇద్దరిని క్షమించను. కాబట్టి నేను ఎవరు అతనికి ప్రేమించును అని చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుతున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతని అతనితో చెప్పి, ఇద్దరు అప్పు ఉన్నారు. ఒక వ్యక్తికి, ఆ వ్యక్తికి ఆ యొక్క అప్పించిన వ్యక్తి ఇద్దరిని క్షమించాడు దేవుడు. ఆ అప్పించిన వాడు క్షమిస్తే ఆయన అడుగుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు, ఎదుగో వీరిద్దరిని ఆ అప్పించిన వాడు క్షమించాడు, అయితే వీరి ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఆ అప్పించిన వ్యక్తిని క్షమిస్తారని అడిగితే అప్పుడు ఈయన అంటున్నాడు, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించలేమో వాడే అతని అని నాకు తోచుతున్నదని. ఎక్కువగా డబ్బులు కూడా ₹1,00,000 ఉన్న వ్యక్తిని, ₹1,00,00,000 అప్పు ఉన్న వ్యక్తిని ఇద్దరిని క్షమించాడు. ఈ ₹1,00,00,000 క్షమించబడిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడా? ₹1,00,000 క్షమించిన వ్యక్తి ఎక్కువగా ప్రేమిస్తాడు చెప్పండి. ఒకడేమో ₹1,00,00,000 క్షమించినాడు, ఇంకొకటేమో ₹1,00,000 ఉన్న వ్యక్తిని క్షమించాడు. అప్పుడు ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారు? క్షమించిన వ్యక్తిని. ₹1,00,00,000 అన్న వ్యక్తి, ఎందుకంటే ₹1,00,00,000 అప్పు ఉంటే నా అప్పులు ఇంత అప్పులు క్షమించాడు. మానవుడు చేసిన పాపములు ఎక్కువైపోయినాయి, పాపములు, దుర్మార్గత, అవిధేయత ఎక్కువైపోయినది.
మోసము, దొంగతనము, వ్యభిచారము, ఇవన్నీ ఒక ఎత్తైతే దేవుని ప్రేమించకపోవడం ఘోరమైన పాపం. దేవుని ప్రేమించకపోవడం ఘోరమైన పాపము. యేసు నా కొరకు ఇంత ఘోరంగా చనిపోయాడు, నా పాప శిక్ష భరించాడు. సంవత్సరాల జీవిత ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. నన్ను కాపాడుతూ ఉన్నాడు దేవుడు. 2026 జనవరి కూడా అయిపోయింది. ఈరోజు ఫిబ్రవరి 1. ఈ మొదటి దినము, మొదటి ఆదివారము ప్రభు సన్నిధిలో ఉండేదానికి దేవుడు మనకు సహాయం చేశాడు. కానీ నీవు యేసును ప్రేమిస్తూ ఉన్నావా? యేసును ప్రేమించడం అంటే ఏంటండి? యేసును ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి. ఒక ఆయన చూద్దాం. దేవుడు అడుగుతున్నాడు ఒక ఆయన, అయ్యా ఇక్కడ చూడయ్యా, హలో ఇక్కడ చూడయ్యా, అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వీటికంటే ఎక్కువ కానీ ఒక ఆయన యేసు ప్రభు అడుగుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వాళ్ళు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించుతున్నావా? అయ్యా ఓ పేతురు, సీమోను పేతురు కదా మీ పేరు పెట్టుకోండి. యోహాను కుమారుడైన సీమోను అని కాదు, నీ పేరు పెట్టుకోండి, నీ పేరు పెట్టుకో. దేవుని అడుగుతున్నారు, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీ పేరు పెట్టుకొని తిరుగుతున్నాడు. బాబు, నీ వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆయన అంటున్నాడు, పేతురు అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఆయన ప్రేమించేవాడు ఏం చేయాలా? ఆయన గొర్రెలను చెప్పాలి. ఆయన గొర్రెలను గట్టిగా చెప్పండి. ఆయన గొర్రెలను ఆయన ప్రేమించేవారు ఆయన గొర్రెలను మేపాలి. అలాగే చేయడం లేదు. మళ్ళా దేవుడు ఆయన అడుగుతున్నారు రెండవసారి 16వ వచనం. మళ్ళా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుతున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెను ఖాయమని, అక్కడేమో మేపమన్నాను, ఇక్కడ ఖాయమన్నాడు. గొర్రెను మేపాలి, దేవుని ప్రేమించేవాడు మేపాలి, దేవుని ప్రేమించేవాడు కాయాలి, దేవుని ప్రేమించేవాడు దేవునితో ఉండాలి. అయినా దేవుడు పేతురు చెప్పే దానికి సమాధాన పడలేదు. మళ్ళా అడుగుతున్నారు మరోసారి 17వ వచనం. మూడవసారి చూడండి, ఎన్నోసారి? మూడవసారి అడుగుతున్నాడండి. రెండోసారి చెప్తే సమాధానం పడలేదు దేవుడు. మరలా మూడవసారి అడుగుతున్నారు, యోహాను కుమారుడైన సీమోను,
నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగింది. నన్ను ప్రేమిస్తున్నావా అని మూడవసారి తను అడిగినందున పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమిస్తున్నాను, నీవే ఎరువు అని ఆయనతో చెప్పాను. మూడవసారి అడిగినందుకు వ్యసన పడుతున్నాను. ప్రియులారా, వ్యసన పడుతూ ఉన్నారు. దేవుని మీదనే వ్యసన పడుతున్నారు. చూడండి, దేవుని మీదనే వ్యసన పడుతున్నాడు ఈ వ్యక్తి. ఎవరైనా వ్యసన పడే వ్యక్తి ఎవరు? ఎవరు ఎవరు శ్రీమతి ఇంకో పేరు పేతురు. పేతురండి. పేతురు వ్యసన పడుతున్నాడు. వ్యసన పడిపోతున్నాడు. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడైనప్పుడు నీ అంతట నీవే నడుపు కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళుతుందివి. యవ్వన కాలం ఏం చేస్తారు? యవ్వన కాలం ఏం చేస్తారు? ఇష్టానుసారంగా వెళ్తారు, బతుకుతారు. ఇష్టానుసారంగా బతుకుతారట. చూడండి ఆ మాట చూడండి. నీవు 18వ వచనం, నీవు యవ్వనమై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుతుంటివి, నీకిష్టమైన పనులు చేస్తుంటివి, నీకిష్టమైన చోటికి వెళుతుంటివి. యవ్వనస్తులు ప్రియులారా, దేవుని ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని నీవు ప్రేమిస్తూ ఉన్నట్లయితే, నేను చాలా సార్లు చెబుతున్నాను, మీరే కనపడుతున్నారు. ఇక్కడ మీరే కనపడుతున్నారు. మీ స్నేహితుల పరిస్థితి ఏమిటి? నీ స్నేహితుల పరిస్థితి ఏమిటి? నీ బంధువుల పరిస్థితి ఏమిటి? నీ ఇంటి వారి పరిస్థితి ఏమిటి? నీవు వారు రక్షణ పొందాలని లేదా? అందుకని దేవుడు ఇది ఎందుకో ఇలాగా పేరు నడుపుతున్నా అంటే, ప్రియులారా, దేవుని గొర్రెలు మేపడానికి బదులుగా ఏం చేస్తున్నాడంటే 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చదమని. వారు చేపలు పట్టడానికి వెళ్తున్నామంటే మేము కూడా వెళ్తాం. ఇది ఏం చేయాలి? అసలు పేతురు ఏం చేయాలి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? దేవుడి పని చేయాలి. దేవుడి పని చేయకుండా ఏం చేస్తున్నాడంటే, చేప పట్టడానికి వెళ్ళాడు, మళ్ళా బాధ వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా మంది భక్తిని ప్రారంభిస్తారు. భక్తిని ప్రారంభించినప్పుడు ఏదో ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదో ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదో ఒక బలమైన సమస్య వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ పేతురు యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడిన తర్వాత తిరిగి మళ్ళా చేప పట్టడానికి వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు డైరెక్ట్ గా ఆయన కలుసుకొని అడిగిన 3 ప్రశ్నలండి. పేతురుని 3 ప్రశ్నలు ఎందుకు అడిగాడంటే, నా పని చేయవస్తానని నమ్మిన నా పేతురు మరలా చేపలు పట్టడానికి ఇతని వేరేది కాకుండా ఇతని తోపాటు కొంతమందిని వెనక్కి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతను చనిపోయింది కాక ఇంకా ఇతను చెరబడుతున్నాడు అని దేవుడు చాలా బాధపడి ప్రత్యక్షమై ఈ 3 ప్రశ్నలు వేశాడు. పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఓ పేతురు, నీకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా
అని 3 ప్రశ్నలు సంధించాడు. అవును ప్రభు ప్రేమిస్తుంది. అయితే నా గొర్రెలు మేపు. ఏంటంట? ఏమంటున్నాడు? నా గొర్రెలు మేపు. ఏమంటున్నాడు? నా గొర్రెలు మేపు నీవు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే నా గొర్రెలను కాయుము. మేపేది ఒకటి, కాచేది ఒకటి. ఇవాళ మీరు దేవుని మందిరానికి అనేక మంది నడిపించాలని చెబుతున్నారు, కానీ మీరే వస్తున్నారు. మీరు వచ్చేది కూడా లేటుగా వస్తున్నారు. చంద్రులను వాళ్ళ బ్రష్ వేసుకున్నా కనబడి ఆటలాడుతున్నాము. జాగ్రత్తగా ఉండండి. దేవుని సన్ని మీరు త్వరగా 8:30 కల్లా మీరు రెడీ పట్లేసుకుని వాళ్ళకి కనపడాలి. వెనుక వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళకి ఏం మాదిరి చూపుతున్నారు? ఆడుతున్నావు, ఉట్లాడుతున్నావు. అక్కడ వెనుకున్న వాళ్ళకి మాదిరి ఉండాలి. 8:30 కల్లా మీరు డ్రెస్ పై స్నానాలు చేసి అక్కడ కనపడాలి వాళ్ళకు. అరే పిల్లలు త్వరగా రెడీ అయినారు, చర్చికి వెళ్ళే పిల్లలు గుర్తుపట్టాలి. వాళ్ళు వీరు చర్చికి వెళ్ళే పిల్లలు, వీరు త్వరగా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వీరి కొరకు త్వరగా నేను ప్రిపేర్ చేయాలని వాళ్ళు సిద్ధపడాలి. అడిగారు ఎప్పుడైనా త్వరగా రెడీ చేయాలని? టిఫిన్ అడిగినారా? అడగండి. చేసేంత వరకు అడగండి. త్వరగా చేసేంత వరకు అడగండి. ఆదివారం కదా, లేట్ కదా, వీళ్ళు ఎక్కడికి పోరు కదా అని వాళ్ళకు ఉంటుంది. దేవుడు ప్రశ్నిస్తున్నాడు పేరుతో, నీవు ప్రేమిస్తున్నావా? ఈ రోజు మీరు కూడా యేసును ప్రేమిస్తున్నారని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, మీరు యేసును ప్రేమిస్తున్నారా? ఆ టిఫిన్ కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? భోజనం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారా? వదిలిరండి. నేను 8:30 వచ్చి ఇంకా రాలేదు ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు రాకపోతే 10 గంటల మూసేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. దేవుని ప్రేమించేవారు దేవుని మందను కాయాలి, మేపాలి. మీరు తీసుకుని రావాలి. ఎన్నిసార్లు చెబుతున్నాను, మీరే రావడానికే కష్టమైపోయింది. మీరు వస్తారా లేదా అని అడగాల్సి వస్తుంది, ఉన్నారా లేదా అని అడగాల్సి వస్తుంది. దేవుని ప్రేమించండి. దేవుడు ఇష్టపడుతున్నాడు. మీరు అందరూ దేవుని ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు పేరు అడిగినట్టుగా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. యోహాను కుమారుడైన సీమోను కాడ మీ పేరు పెట్టుకోండి. యోహాను కాడ మీ నాన్నగారి పేరు పెట్టుకోండి. మీ నాన్నగారి పేరు పెట్టుకోండి. యోహాను కాడ సీమోను కాడ నీ పేరు పెట్టుకో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొను, నేను చెప్పిన మాట విను, నేను చెప్పిన మాటకు లోబడండి. ఇక్కడైతే యవనస్తులు చూడండి, యవనస్తుల గురించి 18వ వచనం 21-18. యేసు నా గొర్రెలను మేపుము. నీవు యవనుడై ఉండినప్పుడు నీనంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళుతుంటివి, నీ ఇష్టానుసారం బ్రతుకుతుంటివి.
నీకు ఇష్టమైన చోటుకి వెళ్తున్నావు. సినిమాకి వెళ్తావు, నికానికి వెళ్తావు, మందు దానికి వెళ్తారు, ఆట పాటలు కలర్తో కొన్ని ఆట పాటలు వెళ్తారు. నువ్వు క్రికెట్కి అయితే కొలోమని వెళ్ళిపోతారు. ఏమన్నా సచిన్ టెండూల్కర్ అవుతారే? ఏం కాదు, వెళ్ళిపోతాం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు యవ్వనస్తుల మీద జాగ్రత్తగా వినండి. యవ్వనకాలంలో ఉన్నారు, మీకు ఇష్టానుసారంగా మీరు తిరగడానికి ప్రయత్నించారు. కట్టుబాట్లకు లోబడండి, కట్టుబాట్లకు లోబడండి. కట్టుబాట్లు అంటే నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళకూడదు, అది కట్టు. ఇది మంచి పని నువ్వు చేయి అంటే నువ్వు చేయడం కట్టుబాటు. నాకెవరు చెప్పకూడదు, నా ఇష్టానుసారం నేను ఉంటానంటే కట్టు విడిచి తిరిగిన వాడు అవుతాం. ఏంటి? కట్టు విడిచి తిరిగిన వాడు అవుతాం. నాకెవరేం చెప్పాల్సిన అవసరం, నాకంత తెలుసు, నాకంత తెలుసండి, మీరేం నాకు చెప్పాల్సిన పని లేదంటే కట్టు విడిచి తిరిగేవాడు, కట్టు విడిచి తిరిగేవాడివి. ఏమంటారు? నా డబ్బులు నా ఇష్టం అండి, నేను మందు తాగుతాను. నా డబ్బులు నా ఇష్టం అండి, నేను సిగరెట్ తాగుతాను. నా డబ్బులు నా ఇష్టం అండి, నేను సినిమాలకు వెళ్తాను. పాడైపోయింది కూడా నువ్వే, పాడైపోయింది నీవే. నీకు చెప్పిన వారు కాదు, నీవు లోబడితే సార్ తప్పైంది సార్ క్షమించాలి, ఇక నుండి చేయాలంటే నీవు దేవునికి లోబడిన వాడు అవుతావు. దేవుని ఆశీర్వాదం నీ మీదికి వస్తుంది, దేవుని దేవుడు నీ మీదికి వస్తాయి. నా ఇష్టం అంటే పోతాయి. ఈయన అలాగే తిరుగుతున్నాడు, నా ఇష్టం అని. ఎవరి కాలంలో తనకి ఇష్టమైనట్టుగా వెళ్తున్నాడు, తనకి ఇష్టమైన చోటుకి వెళ్తూ ఉన్నాడు. ఎవరు భయం లేకుండా, పెద్ద చిన్న అనే గురువు ధైర్యం అనేది లేకుండా, దేవుని సేవకుని భయం లేకుండా తనకి ఇష్టమైన చోటుకి వెళుతూ ఉన్నాడండి. తనకి ఇష్టమైన చోటుకి వెళ్ళాడు. బైబిల్లో ఒక యవనస్తున్నాడు, ఆ యవనస్తుడు తన తల్లితో కొట్లాడుతున్నాడు. ఏమని కొట్లాడుతున్నాడు? నాకు రావాల్సిన ఆస్తి నాకు పంచు, నాకివ్వు, నా భర్త నేను బతుకుంటాను అని విసిగిస్తున్నాడు. ఒకరోజు తల్లి విసుకొచ్చేసింది, ఆస్తి అంతా పంచి ఇచ్చేశాడు. ఆస్తిని అంతా అమ్ముకొని డబ్బులు తీసుకొని వేరు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తనకి ఇష్టం వచ్చినట్టు తిరిగాడు, తనకి ఇష్టం వచ్చింది తిన్నాడు, తనకి ఇష్టం వచ్చింది తాగాడు, తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. అంతా పోగొట్టుకున్నాడు. ఇక్కడ తన తండ్రి దగ్గర ఉన్నంత వరకు కట్టుబాటులో ఉన్నాడు. అక్కడ తన తండ్రి ఆధీనంలో ఉన్నాడు, తన తండ్రి చెప్పు చేతుల్లో ఉన్నాడు, తన తండ్రి యొక్క స్వాధీనంలో ఉన్నాడు, తన తండ్రి చెప్పింది చేసుకుంటున్నాడు, తన తండ్రి మాటలో బ్రతుకుతూ ఉన్నాడు, తనకు ఏమి కొద్దు లేకుండా బ్రతుకుతున్నాడు. కానీ వేరే ఆస్తినంతా తీసుకుని వెళ్ళి దుర్వ్యాపారం, దోషమైన పనులు, చెడ్డ పనులు చేసి చెడ్డ పనులకు ఖర్చు పెట్టి డబ్బంతా నాశనం చేసుకుని పప్పును తినే పప్పును తింటూ అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? గట్టిగా చెప్పండి. ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చి అప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని
అంటున్నాడు ప్రియులారా. నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పనివారిలో నేను కూడా ఒకటిగా నేను ఉంటానని వెళ్ళిపోయాడు. తన తండ్రి ఎక్కడ చేర్చుకున్నాడు. నీ ఇష్టానుసారం నీవు బ్రతికినట్టు వ్యక్తివైతే నువ్వు చివరికి పందుల పొట్టు తినే వ్యక్తిగా మారిపోతావు. తండ్రి స్వాధీనములో కుమారుడు ఉన్నట్టుగా నీవు దేవుని స్వాధీనములో, దేవుని ఆధీనంలో, దేవుని ఆజ్ఞల కింద, దేవుని యొక్క మార్గంలో నీవు ఉన్న వ్యక్తివైతే నీవు భద్రంగా ఉంటావు, నీవు కాపాడబడతావు, నీవు దీవించబడతావు, నీవు హెచ్చరించబడతావు. ఏమన్నా జీవితంలో నీ ఇష్టానుసారం నేను బతుకుతానని నీవు అనవద్దు. నీకెవరైనా బుద్ధి చెప్తే వారి మాట విను, లోబడు. దేవుడు నేను అత్యధికంగా జీవిస్తాడు, అత్యధికంగా జీవిస్తాడు. ప్రియులారా, తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవారు నాకు పాత్ర కారణం. ప్రియులారా, మత్తయి సువార్త 10:30లో మనం చదివిన భాగంలో తండ్రినైనను, తల్లినైనను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనను, చివరికి నీ ప్రాణమైన కూడా నాకంటే నీవు ఎక్కువగా ప్రేమించకూడదని. ప్రియులారా, అంతగా దేవుడు చేత దేవుడిని నీవు ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడిని నీవు అంతగా ప్రేమించాలని ఆశపడుతున్నాడు. దేవుడిని ఎంతగా వెంబడించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడిని ప్రేమిస్తున్నావా? దేవుని ఈరోజు నేను కూడా అడుగుతున్నాను. యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొమ్మను. ఏమంట? నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొమ్ము. నీవు నన్ను ప్రేమిస్తే చెప్పండి, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొమ్ము. If you all love Jesus Christ, you obey the commandments. You obey the commandments. దేవుడు ప్రశ్నను నీవు అర్థం చేసుకో. ఇప్పటికైనా నీ ఇష్టానుసారంగా నీవు జీవించవద్దు. దేవుని ఇష్టానుసారంగా బ్రతకడం నేర్చుకోండి. దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకడం నేర్చుకోండి. బ్రతకండి, నడవండి, మాట్లాడండి, ప్రవర్తించండి, జీవించండి. దేవునికి ఇష్టమైన రీతిగా, నీ ఇష్టం కాదు. నీ ఇష్టానుసారం బ్రతకడానికి నీకు హక్కు లేదు, నాకు హక్కు లేదు. అర్థమవుతుందా? నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతకడానికి నీకు ఇష్టం లేదు. నా ఇష్టానుసారంగా నేను బ్రతకడానికి నాకు ఇష్టం లేదు. దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలి మనం. ఎందుకో తెలుసా? ఎందుకు దేవునికి ఇష్టానుసారం మనం బ్రతకాలి తెలుసా? నీ పాపములు నా పాపములు కొరకు ఆయన శిలువలో పాపములకు ప్రాయశ్చిత్తము చేశారు. కాబట్టి ఆయనను మాత్రమే ప్రేమించాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా, ఆయనకు నచ్చినట్టుగానే మనం బ్రతకాలి. నాకు నచ్చినట్టుగా నేను బ్రతకడానికి వీలు లేదు. నీకు నచ్చినట్టుగా నీవు బ్రతకడానికి వీలు లేదు. దేవునికి నచ్చినట్టుగా ముందు నీవు బ్రతకాలి. దేవుని మొట్టమొదటిగా నీకంటే దేవుని ప్రేమించాలి. అలాగా నీవు ప్రేమించినప్పుడు దేవుడు ఆ ప్రేమకు ప్రతిగా ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడు, రక్షణను ఇస్తాడు, పరలోకము ఇస్తాడు. ఈ ఒక్కటి నువ్వు చేయగలిగితే పిల్లగా అర్థం చేసుకునే దేవుని వాక్యాన్ని హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఏ మనిషినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తుంటే వదిలేసేయండి. చివరికి నీ ప్రాణం ఎక్కువగా ప్రేమిస్తుంటే కూడా వదిలేసేయండి. దేవుని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి. దేవుని ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేయాలి? ఆయన గొర్రెలను మేపాలి, ఆయన గొర్రెలను నడిపించాలి, ఆయన దొడ్డిలోనికి నడిపించాలి, ఆయన పచ్చికలోనికి నడిపించాలి. నడిపిస్తారా? ఎంతకాలం మీరే వస్తారు? రక్షణ పొందని వారు లేరా? రక్షణ పొందని వారు లేరా? ఇంటి స్థలంలో ఉన్నారు, అక్కడివే వస్తున్నారు. మీ ఆత్మను మీరే వస్తున్నారు. ఇంకా వచ్చే వారు కూడా మన వల్లే రాకుండా. ఏ అడ్డు చెప్పినా దేవుని సన్నిధికి రావడానికి ఏ మాట చెప్పినా అది సాకు. దేవుని మందిరానికి రాకుండా ఆత్మలో ఉంటే అది దేవుని యొక్క దేవుని పోగొట్టుకుంటున్నారు. ఆ కాంపౌండ్ దాటి లోపలికి వచ్చినప్పుడు నీకు దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి, దేవుని దీవెనలు నీకు వస్తాయి. దేవుని మందిరంలోకి రావడానికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టలేదా? దేవుడు నీ కొరకు రక్తం చిందించలేదా? దేవుడు నీ కొరకు భూమి వేయడం లేదా? దేవుడు నీ కొరకు కాళ్ళ చెరువులు మేకలు పొందబడలేదా? దేవుడు నీ కొరకు ఒక తక్కువ 40 కోట్ల దెబ్బలు తినలేదా? మొత్తం ముళ్ళ కేంద్రం నీ కొరకు పెట్టబడలేదా? ఈ పాపం అంతటిని సెలవులో భరించలేదా? ఎందుకు నిర్లక్ష్యము? ఎందుకు నీకు ఏం చేస్తాను? ఆత్మలో ఉండి నీవు దేవుని మందిరంలోనికి రాలేదు. ఇది దేవుని ఆలయం, నీవు దేవుని ఇచ్చే ఆలయం. దేవుడు నేను దీవించే ఆలయమే. నీకు ఈ హాస్టల్ జాయిన్ కాకముందు నీకు ఇక్కడ ఒక మందిరం ఉందని తెలుసా? మీకు తెలుసా? ఇక్కడ మీకు ఈ కాలేజీలోనికి రాకముందు, ఈ హాస్టల్లోనికి రాకముందు ఇక్కడ ఒక చర్చి ఉందని మీకు తెలుసా? చెప్పండి. తెలుసా? కానీ మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవుడు మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు. అందుకనే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నేను ఎంత కష్టపడి ఇక్కడ మందిరం కట్టాను, కన్నీటితో మందిరం కట్టాను, ఎక్కలేక కట్టాను, మెటీరియల్ తీసుకుని రాలేక కష్టపడ్డాను, డబ్బులు ఖర్చు పెట్టి మెటీరియల్ ఇక్కడ పైకి తీసుకొచ్చాను. దేవుడు నన్ను ఎన్నుకొని ఇక్కడ మందిరము మీరు వస్తారని తెలుసు. ఆయనకి మీరు ఇక్కడికి వస్తారని దేవునికి తెలుసు. అందుకని దేవుడు నాతో కట్టించాడు. మీ ఇష్టానుసారం బ్రతకడం మానే దేవునికి ఇష్టానుసారం బ్రతకడం నేను నేర్చుకోయే రోజు నుంచి నీ ఇష్టానుసారం నేను బ్రతుకుతాను. నా ఇష్టం నేనేమని చేస్తాను, నా ఇష్టం నేను ఎక్కడికైనా వెళ్తాను, నా ఇష్టం నేను మందు తాగుతాను, నా ఇష్టం నేను సిగరెట్ తాగుతాను, నా ఇష్టం నేను సినిమాకి వెళ్తాను. దేవుడు ఒప్పుకోడు. నీ ఇష్టానుసారం నేను బ్రతుకుతానంటే ఒప్పుకోడు. నీ ఇష్టానుసారం బ్రతికితే ఒకడు పందుల పొట్టు తిన్నట్ల నీవు కూడా ఒకరోజు పందుల పొట్టులోనే తింటావు. ఇంకొకడు తన తండ్రి మాట విన్నాడు, ఏం పొదుగు లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. తండ్రి మాట విన్నావంటే పరలోకపు తండ్రి మాట నువ్వు నేర్చుకుంటే దేవుడు నీకు సమస్తము నుంచి దీవించి ఆశీర్వదిస్తాడు.
ఏ కొనుగో లేకుండా నిన్ను దీవించి హెచ్చిస్తాడు దేవుడు. జాగ్రత్త పిల్ల, జాగ్రత్త. నీ స్థానుసారాన్ని బ్రతకడం మానే దేవుని స్థానుసారాన్ని బ్రతకడం ప్రారంభించు. నీ హాస్టల్లో ఉండే వాళ్ళని రక్షణలోకి నడిపించు. ఆయన గొర్రెలను మేపు, ఆయన గొర్రెలను నడిపించు. ఆయన గొర్రెలను మేపు, ఆయన గొర్రెలను కాయి, ఆయన గొర్రెలను నడిపించు. ఎంతకాలం మీరే వస్తుంటారు. ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి. మీరు నరకం వెళ్ళకూడదు, నీతో ఉన్నవారు నరకం వెళ్ళకూడదు. నీటి వారు నరకం వెళ్ళడానికి వీలు లేదు. నరకం ఉంది. బైబిల్ రాసి పెట్టాడు. ధర్మవంతుల గురించి రాసి పెట్టాడు. ఎవరు చూశారు? ఎవరు చూస్తారు? నాకు ఎవరు చూస్తారంటే ఆ యొక్క అనేవారికి ప్రశ్నగా సమాధానంగా ధనవంతుల గురించి రాసి పెట్టాడు. ధనవంతుడు కారిపోతున్నాడు. నీ ఇష్టానుసారం బ్రతకడం మాని దేనికి ఇష్టమైన రీతిగా బ్రతకడం ప్రారంభించి ఈ రోజు నుంచి. ఈ రోజు నుంచి ఆయన కొరకు మేపు, ఆయన కొరకు నడిపించు. ఆయనకి ఇష్టమైన పని నీవు చేయి. ఇక్కడ ఉన్న ఆయన పని చేయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన పని చేస్తూ దేవుడు. నీకు ఉద్యోగం వచ్చిన ఆయన పని చేయి, ఉద్యోగం రాకపోయినా ఆయన పని చేయి. దేవుడు సమస్తము సమకూర్చి నీకు మేలు చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేయండి ప్రియులారా. నీ సంసారం బ్రతుకుతున్నావా? మా ప్రేమించండి, ప్రార్థన చేయండి ప్రియులారా. సీమోను, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అడగండి ప్రియులారా. ప్రభువా, నేను ఈ రోజు నుంచి నేను నిన్ను ప్రేమిస్తాను. నా అన్నదమ్ముల కంటే, అక్కాచెల్లెల కంటే, చివరికి నా ప్రాణం కంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను ఆయన. నిన్ను ప్రేమిస్తాను ఆయన. నీ గొర్రెలు నడిపిస్తాను ఆయన. నీ గొర్రెలు నేను మేపుతాను ప్రభువా. నశించుతున్న గొర్రెలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. కనికరించు. నన్ను వాడుకో ప్రభువా. నన్ను వాడుకో ప్రభువా. నేను నిన్ను ప్రేమిస్తాను ఆయన. నన్ను వాడుకో ప్రభువా. దేవా వాడుకోనైనా ఆ టీటీసీ కాలేజీ అనేక మంది నడిపిస్తాను ప్రభువా. సహాయించు నాయన. ఆస్తులు ఉన్నారు కానీ, నేను ఎదిగిన బిడ్డలు ఉన్నారు కానీ రావడం లేదు ప్రభా. వారిని కూడా నడిపిస్తాను ఆయన. నేను ఎదిగిన బిడ్డలు కూడా ఉన్నారు, వారిని నడిపిస్తాను ఆయన. సహాయం చేయి ప్రభా. ప్రభా సహాయం చేయి. నీ స్థానం నేను బ్రతుకు సహాయం చేయి. నీకు నచ్చిన విధంగా నేను బ్రతుకు సహాయం చేయి. ఇంతలో నా ఇష్టానుసారంగా నేను బ్రతకాను ప్రభా. ఇక నుండి నీ ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని దేవునితో ఒక తీర్మానం, ఒక బలమైన తీర్మానము, ఒక నిజమైన తీర్మానము దేవునితో చేయండి. నోరు తెరవండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రభావాన్ని కనికరించు ప్రభా. ప్రభా 9 సేవకు మీటింగ్ సన్నిధి ఉంచు ప్రభా. ప్రభా నీ సేవకు అనేక మంది వస్తుండగా ప్రభా, వారికి కావాల్సిన భోజనం ఏర్పాట్లు అన్నింటినీ సిద్ధము చేయండి ప్రభా. సిద్ధము చేయండి. నా దగ్గర ఎంత డబ్బు ఉందో నీకు తెలుసు నాయన. కనికరించు. మేలు చేయి తండ్రి. మేలు చేయవారు నీవు తండ్రి. మేలు చేయక మానని దేవుడు కనికరించు. ఆర్థిక సమృద్ధి సహాయం నీ పరలోకం నుండి తీర్చు. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికమై చేయవాడా సహాయం చేసి దీవించి ప్రభువా దీవించు.
ప్రభువా ఆశీర్వదించు, ప్రభువా హెచ్చించు, ప్రభువా దీవించు. ఈ యవనస్తులు బలపరుచున్నాయి. వీరు కొద్దిమంది నేను వీరి కొరికే వస్తున్నాను కదా ప్రభా. వీరు కొద్దిమంది నేను ఎందుకు రావాలని ఏ రోజు ఏ వారం ఆదివారం అనుకోలేదు కదా ప్రభా. వాళ్ళ పిల్లలు వేడికి వస్తారని నేను వేడికి రాలేదు కదా ప్రభా. ఎస్ఐయా కనికరించు. నేను ప్రాణం పెట్టిన బిడ్డలని నేను వస్తున్నాను ప్రభా. మీరు లేటుగా వచ్చినా నేను లేటుగా రావట్లేదు కదా ప్రభా. కనికరించు. నిన్ను రక్షించు ప్రభా, రక్షించు నాయన, రక్షించు ప్రభా. ఇది ఇష్టానుసారం బ్రతకలేవు ప్రభా. వీరిని దీవించు, ఆశీర్వదించు. మీరు మిమ్మల్ని మైలుపరిచే బిడ్డ కాచు, మిమ్మల్ని ప్రేమించే బిడ్డ కాచు, మీ మార్గం నడిచే బిడ్డ కాచు. దర్శించు, దీవించు. యేసు ప్రభువు నామములో ప్రార్థించుకొని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసము, సమాధానం యేసుని ప్రేమించినట్లుగా యేసుకు ఇష్టమైన రీతిగా మనం అందరూ బ్రతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ ఉన్నారు. దయచేసి కూర్చుంది. ఫినిష్.